పిఠాపురం. అసలు మిగిలిన 174 నియోజకవర్గాలు ఒక ఎత్తు చందు గారు, పిఠాపురం నియోజకవర్గం ఒక ఎత్తు. సాధారణంగా ఏ అధినేత అయినా కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో అంత కాన్సన్ట్రేట్ చేయలేదు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గతంలో అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ ఇప్పుడు వైనాట్ కుప్పం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్న తర్వాత ఆయన అక్కడ అప్పుడప్పుడు కొంచెం సీరియస్ గా తీసుకునే పరిస్థితి. కానీ పిఠాపురంలో ఒక పార్టీ అధినేత, చాలా కీలకమైన నాయకుడు, అసలు 2014లో జనసేన లేకపోతే అసలు అప్పుడు కూటమి అధికారంలోకి వచ్చేది కాదు. ఇప్పుడు కూడా కూటమి అధికారంలోకి వస్తుందంటే ఖచ్చితంగా జనసేన చలవే, ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. అటువంటి నియోజకవర్గంలో, పిఠాపురం నియోజకవర్గంలో ఫైట్ ఏ రకంగా ఉంటుంది? పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు, జనసేన నాయకులు చెప్తూ ఉన్నారు, నాగబాబు చెప్తూ ఉన్నారు, చాలా మంది పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన, పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేసిన ఒక సామాజిక వర్గం నాయకులు, ఆ సంఘాల ప్రతినిధులు చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా 1,00,000 మెజారిటీ అని చెప్పి. లాస్ట్ మినిట్ వరకు కూడా వచ్చి అక్కడికి ఓట్లు వేశారు. కాబట్టి గతంలో తక్కువ పర్సెంటేజ్ 81% అనుకుంటా 2009, 86.63, ఇప్పుడు 86.87. ఓకే, అంత పెరిగిన పరిస్థితి. ఇక్కడ ఎలా ఏ రకంగా ఉండొచ్చు? ఇద్దరు కాపులే డెఫినెట్గా అండి. ఇక్కడ ఏంటంటే మొదటి నుంచి కూడా ఇది 1952 నుంచి నియోజకవర్గం ఉన్నది. దాదాపు 16 సార్లు 12 సార్లు కాపులే గెలిచారు ఈ సీటు. లాస్ట్ దొరబాబు కూడా కాపు వైసీపీ. అనుకోకుండా ఎంపీ నుంచి ఇక్కడ పోటీ చేయటం, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినట్టు ఎక్స్పెక్ట్ చేయాల. భీమవరం అనుకున్నారు మనం, చాలా కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అతను అనుకున్నది రీచ్ అవుతున్నాడు. దశాబ్దం పైన పార్టీ పెట్టి ఉన్నాడు, ప్రజలు మన్ననలు పొందాడు. ఇక్కడున్న 2,36,309 ఓటర్లు మొత్తం 2,05,369 ఓటు వినియోగించుకున్నారు. ఎక్కువ అంటే ఎప్పుడు లేని విధంగా 86.87% పోలైంది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మా అక్కని తల్లి లాంటి గీతా గారిని గెలిపించమని చెప్పి డిప్యూటీ సీఎం చేస్తానన్నా కానీ అక్కడ అది తీసుకోవాలి. గోదావరి జిల్లా ప్రజలు ఏంటంటే చాలా సిస్టమేటిక్గా ఆ గోదావరి జిల్లా శాంతి కమ్ముకులు అక్కడ వచ్చాడు పవన్ కళ్యాణ్, మా జిల్లా ఓన్ చేసేసుకున్నారు ఆయన్ని. చేసుకోబట్టి యంగ్స్టర్స్ ఎక్కువగా చివరికి ఎన్ఆర్ఐస్ కూడా ఒక వారం ముందు వచ్చి ప్రచారం చేయడం కావచ్చు, అన్ని కలిసి చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది పవన్ కళ్యాణ్ మీద దాడి చేయాలా, ఇంతమంది చేయాలా అనే ఆలోచన వల్ల కలిగి లోకల్గా మా మనిషి పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకోబట్టి దాదాపు 60 నుంచి 70,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. 60,000 తగ్గకుండా ఆయన గెలవబోతున్నాడు. చివరి క్షణంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం, వంగాగీత గారి యొక్క ఇది కావచ్చు, ఆమె ఎంపీగా ఉన్నప్పుడు 4 సంవత్సరాల్లో ఏ రోజు రాలేదు. చివరికి వర్మ గారు కంప్లీట్ 100% సపోర్ట్ చేశాడు. వర్మ గారు కరోనా టైంలో ప్రతి ఫ్యామిలీకి ఒక 50 కేజీలు బియ్యం ఇవ్వటం, మంచి పేరుంది ఆయనకి టీడీపీ క్యాడర్. ఆయన కూడా నిన్ను దగ్గర తీసుకుంటాను, ఎమ్మెల్సీని చేసుకుంటానని అనటం, చివరికి కుప్పంకి ఎట్లయితే చంద్రబాబు నాయుడుకి శాశ్వత చిరునామానో, పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి ఎట్లా శాశ్వత చిరునామానో, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి శాశ్వత చిరునామాగా అవబోతుంది. అంటే వర్మ మంచి క్రెడిబిలిటీ ఉందండి. గతంలో ఒకసారి టికెట్ ఇవ్వకపోతేనే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 90,000 మెజారిటీ, 90,000 ఓట్లు దక్కించుకున్న పర్సన్. కానీ వర్మ అండ్ ఆయన సపోర్టర్స్, ఆయన మద్దతుదారులు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ విజయం నల్లేరు మీద నడకే అనే అంచనాలు ఉన్నాయి. మరి ఇప్పటికీ కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు తప్పితే ఇంకెవరు డౌట్ పడతారు. ఆయన వర్మ మాట్లాడిన ఒక వీడియో చూశాను రీసెంట్ గా. పవన్ కళ్యాణ్ గారితో జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను, ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి, సామాజిక స్పృహ కలిగిన నాయకుడు అంటూ చాలా అంటే నాయకుడు, టీడీపీకి కూటమికి నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో, రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు 55 రోజులు అన్కండిషనల్ గా సపోర్ట్ చేసిన గొప్ప వ్యక్తి, దేశానికి కావాలి, ఆయన మనం గెలిపించుకుందాం అనటం ప్రజలు ఓన్ చేసుకున్నారు ఇక్కడ పిఠాపురం. రైట్. మరి వంగాగీత గారిని ఎందుకు తిరస్కరిస్తున్నట్టు? వంగాగీత గారు ఎందుకంటే ఆమె తీసుకున్న స్టెప్ ఎంపీగా చేసినప్పుడు ఎంపీ పరిధిలో, ఇప్పుడు కాకినాడ ఎంపీ అంటే మీకు తెలుసు, కాకినాడ రోడ్లో అర్బన్, పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని అన్నీ ఉంటాయి. అన్ని 7 నియోజకవర్గాల్లో అవి ఏంటంటే ముఖ్యంగా పిఠాపురంని ఆమె ఎక్కువ కాలం రాలేదు. కరోనా టైంలో మమ్మల్ని దగ్గర తీసుకోలేదు. ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేసింది కాబట్టి మా దగ్గరికి వచ్చిందనే భావన వాళ్ళకి కలిగింది. దాన్ని బట్టి ఆమెకు అదే సమాజం, ఇదే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు 2009లో ప్రజారాజ్యం అప్పుడు అక్కడ ప్రజారాజ్యం తరపున ఆమె ఎమ్మెల్యే అయింది. వాళ్ళు హక్కును చేర్చుకున్నారు, ఆ రోజు గుర్తించారు. కానీ ఇప్పుడు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చేశాడు కాబట్టి పార్టీ అధ్యక్షుడు ఆయన్ని దగ్గర తీసుకుందామని కాపులు ఒకటే వన్ సైడ్ అయిపోయారండి. గోదావరి జిల్లాలతో పాటు పవన్ కళ్యాణ్ ఎందుకు కష్టపడుతున్నాడు, ఎందుకు దశాబ్దం పైన పార్టీ పెట్టాడు, ఈయన గెలిపించుకోకపోతే ఇప్పుడు కూడా ఎట్లా మార్పు కోసం మనం చూడాలి కదా. మన జిల్లా వెస్ట్ గోదావరిలో పక్కనున్న మొగల్తూరులో పుట్టిన వ్యక్తి కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ అంతా అది కలిసి వచ్చిందనమాట. ఆ విధంగా వంగాగీత గారిని అదే సమాజ వర్గం అయినా కానీ ఆమెని తీసుకోవాలి. ఓకే, కుల ప్రస్తావన రాజకీయం లేదు, కానీ ఇద్దరు ఒకే కులం కాబట్టి కులం పెద్దగా
ప్రభావం చూపించదు. కానీ ధనం లేని రాజకీయం యాదృచ్ఛిక రవి గారు 97,000 మంది కాపులు ఉన్నారు. అదే అది ఇన్విటబుల్. కులం అనేది చనిపోయేదాకా పోదు. అంటే ఈ కాపుల్లో కూడా ఒక సెక్షన్, ఐ మీన్ ఒక ఏజ్ గ్రూప్ వరకు పవన్ కళ్యాణ్ కొట్టేశారని, ఒక 30-35 దాటిన వాళ్ళందరూ, ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరూ వంగ గీత కొట్టేశారని. ఇక్కడ జరిగింది 80% పవన్ కళ్యాణ్ వేశారు. కులాలకు అది ఏజ్ ఫ్యాక్టర్ అతీతంగా ఆమె వైపు వేసిందంటే ఇక్కడ ఎస్సీ బీసీలో కొంత సమాజ వర్గం ఓన్లీ 10%, 5 to 10% మాత్రమే కాపులు ఆమెకి వేయగలిగారు. రైట్ అండి. అండ్ ఇంకా అంటే చాలా మంది చెప్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళిన మిత్రాలు అవ్వచ్చు, లేకపోతే అక్కడ నుంచి రిపోర్ట్ చేసిన మా ప్రతినిధులు అవ్వచ్చు, అక్కడ ధన ప్రవాహం చాలా ఎక్కువగా జరిగింది అని చెప్పేసి. అంటే జనసేన పార్టీ కూడా అక్కడ డబ్బులు పంచింది. అవునా, ఒప్పుకుంటారా? అంటే పంచొచ్చు ఇప్పుడు ఎవరికి ఇప్పుడు, కానీ వాళ్ళు పంచింది అంటే చెప్తున్నాను అన్ని కొన్ని ప్రస్తావించాలి ఓపెన్ గా కాబట్టి 1500 per ఓటు కొన్ని ఏరియాల్లో ఇచ్చారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనసేన, టీడీపీయా, మనవాడ కాదా కాకుండా ఇంకెక్కడా కూడా చిన్న ఛాన్స్ కూడా వదిలిపెట్టకుండా మొత్తం అందరికి 2000 per ఓటు. కొన్ని చోట్ల 5,000 కూడా పంచారు. 5,000 కూడా పంచారు. చాలా భారీ ఎత్తున. ఇప్పుడు బెట్టింగ్ కూడా అంత భారీ ఎత్తున పంచినప్పుడు ఐపీఎల్ కి మించి బెట్టింగ్ ఇది జరుగుతుంది సార్. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కోట్లు బెట్టింగ్ జరిగితే ఒక్క పిఠాపురమే 5,000 కోట్లు బెట్టింగ్ జరుగుతుంది. మీరు ఆశ్చర్యపోతారు. 5,000 కోట్లు అది పరిస్థితి అనమాట. రైట్ అండి. అంటే ధనం ప్రభావం చూపించారు. డెఫినెట్ గా ధనం ఎక్కువ పంచారు కదా. ఎక్కువ పంచిన ఇక్కడ ఏంటంటే మనిషి క్యారెక్టర్, క్రెడిబిలిటీ, కెపాసిటీ. దశాబ్దం పైన సొంత డబ్బు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు కౌలు రైతులకి 34 కోట్లు ఇచ్చాడు. ఎక్కడో ఉద్దానం బాధితులు, గోదావరి జిల్లా మత్స్యకారుల సమస్యలు కావచ్చు, ఏ సమస్య ఉన్నా తక్షణం స్పందించే హృదయం ఇతనికి ఉన్నప్పుడు ఎందుకు ఇతను మనం అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు, ఈయనతో పాటు ఎమ్మెల్యేలు ఎందుకు గెలిపించకూడదు అనే భావన ప్రజలు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చేస్తున్నారు అనమాట. ఎందుకంటే డబ్బులు ఎవరైనా పంచి తీసుకోమని మాట. సో అది పిఠాపురం ఖచ్చితంగా 60,000 to 70,000 మెజారిటీ ఓట్స్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుస్తారు అనేది చంద్ర శ్రీనివాస్ గారు చెప్తోంది. కానీ ఆత్మసాక్షి రిపోర్ట్ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటుందని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. చూద్దాం, మరి వెయిట్ చేద్దాం. వెయిట్ చేయడం